ఇప్పుడు ఎక్కువగా మీరు చెప్పినట్టు ఇటీవల కాలంలో ఈ కోలాన్ క్యాన్సర్ ఏదైతే ఉందో, ఈ కోలాన్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి? హ్మ్. ఎందుకు వస్తాయి? యాహ్! ఈ కోలాన్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? హ్మ్. హ్మ్. ఈ లక్షణాలను బట్టి ఎలాంటి టెస్టుల ద్వారా దీన్ని నిర్ధారిస్తారు? హ్మ్. నివారణ హ్మ్. మార్గాలు. సో, కోలాన్ క్యాన్సర్ అనేది ఈ కాలంలో బాగా ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నాము. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా ఈ కోలాన్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అంటే స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండడం, బాగా ఆయిలీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తింటుండడం, జంక్ ఫుడ్స్, ఔట్‌సైడ్ ఫుడ్స్ ఎక్కువగా తింటుండడం. కొంతమందిలో జెనెటికల్‌గా ఫ్యామిలీస్‌లో కోలాన్ క్యాన్సర్ అనేది రన్ అవుతుంటుంది. అంటే కొన్ని తరాల నుంచి కోలాన్ క్యాన్సర్ వస్తూ ఉంటదనమాట. అలాంటి వాళ్ళలో ఈ కోలాన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని జెనెటికల్ సిండ్రోమ్స్ ఉన్నాయి. వాటిలో కూడా కోలాన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, యూజువల్‌గా కోలాన్ క్యాన్సర్ మనం 50 ఇయర్స్ అబోవ్‌నే చూస్తుంటాం. అంటే ఏజ్ పెరిగిన తర్వాత వస్తుంటాయి. ఆహ్, మనకి ఫారిన్ కంట్రీస్‌లో ఏంటంటే ఈ కోలాన్ క్యాన్సర్ తరచుగా ఎక్కువగా చూస్తున్నారు గాబట్టి, వాళ్ళు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. అంటే 45 ఇయర్స్ దాటిన తర్వాత యూఎస్ఏ లాంటి కంట్రీస్‌లో ప్రతి ఒక్కళ్ళకి కొలనోస్కోపీ చేస్తారు. కొలనోస్కోపీ అంటే ఒక చిన్న ట్యూబ్ అనేది కోలన్ కింద నుంచి మోషన్ వెళ్ళే ద్వారం ద్వారా కోలన్ పెద్ద పేగుని మొత్తం చూసొస్తారనమాట. అది చేయడం వల్ల ఏదన్నా కొలలో క్యాన్సర్ వస్తే అది ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి, లేదా పాలిప్స్ అని ఉంటుంది. పాలిప్స్ అనేవి ఏజ్ పెరిగే కొద్దీ స్టార్ట్ అవుతుంటాయి. ఈ పాలిప్స్ కొంతమందిలో ఎర్లీ ఏజ్‌లో కూడా రావచ్చు. ఈ పాలిప్స్‌లో క్యాన్సర్‌గా మారే లక్షణాలు ఉంటాయన్నమాట. సో, వాటిని డిటెక్ట్ చేసి వాటిని రిమూవ్ చేయడం, వాటిని ప్రాపర్‌గా మేనేజ్ చేయడం ఇవన్నీ చేస్తారు. చేసి వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇంకో కొలనోస్కోపీ ఎప్పుడు చేయాలి? 10 ఇయర్స్‌కా, 5 ఇయర్స్‌కా, 3 ఇయర్స్‌కా అనేది గూడా ఒక ప్రోగ్రామ్ ప్రకారం చేస్తారు. మన ఇండియాలో ఏంటంటే అంత అవేర్‌నెస్ లేదు కాబట్టి జనాల్లో కొలాన్ క్యాన్సర్ గురించి ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి అంత అవగాహన లేదు. మన దగ్గరికొచ్చినప్పుడైతే మేము సజెస్ట్ చేస్తాం. డెఫినిట్‌గా ఒక 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఒకసారి కొలనోస్కోపీ చేయించుకుంటే కొంచెం బెటర్‌గా ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా సజెస్ట్ చేస్తాం. సో, ఇందాక చెప్పినట్టుగా ఈ కొలాన్ క్యాన్సర్‌లో ఎలాంటి లక్షణాలుంటాయంటే మోషన్‌లో బ్లడ్ పడుతుండడం. తర్వాత మోషన్ సరిగ్గా రాకపోవడం. అంటే కొన్నిసార్లు మోషన్ అవ్వకపోవడం, లేదా కొన్నిసార్లు వాటర్‌గా లూజ్ మోషన్స్ లాగా అవుతుండడం. ఇన్‌కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటే మోషన్ ఎళ్ళినా గూడా ఇంకా ఏదో ఉంది అనే ఫీలింగ్ ఉండడం. స్టమక్‌లో పెయిన్ వస్తుండడం. దీంతో పాటుగా వెయిట్ లాస్ అంటే బరువు తగ్గిపోవడం, దాంతో పాటు ఆకలి తగ్గడం. ఇలాంటివన్నీ కామన్ లక్షణాలు కోలాన్ క్యాన్సర్ వచ్చినప్పుడు. సో, ప్రివెన్షన్ ఎలాగా అని అడిగితే, ఒకటి లైఫ్ స్టైల్ అనేది ఇందాక చెప్పినట్టుగా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మనం స్మోకింగ్ గాని, ఇలాంటి ఈ టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా, ఆల్కహాల్‌కి గూడా దూరంగా ఉండడం, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు వెయిట్ రెడ్యూస్ అవ్వడం, లైఫ్ స్టైల్ చేంజెస్, రెగ్యులర్ వాకింగ్ గాని, ఏదో ఒక యాక్టివిటీ చేస్తుండడం, హై ఫ్యాటీ ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ గాని అవాయిడ్ చేస్తుండడం. ఇలాంటివి చేస్తే మనకి కోలన్ క్యాన్సర్ రాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు కోలన్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అన్నాను కదా! ప్రివెన్షన్ అంటే మనకి ముందు రాకముందే కొలనోస్కోపీ ఒకసారి చేసుకొని, ఇలాంటి లక్షణాలేమన్నా కనపడితే దాన్ని అడ్రెస్ చేస్తే రేపు ప్రోగ్రెస్ అయిన స్టేజ్‌లో బయటపడకుండా ఏదైనా ఎర్లీ స్టేజ్‌లో మేనేజ్ చేసుకోవడానికి కుదురుతుంది.